హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు హంటర్ 350ని అప్డేట్ చేశారు. ఆ వెహికల్కి సంబంధించిన ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిన దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఈ వీడియోలో. ఎవరైనా హంటర్ 350 కొనుక్కునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2025 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 టోటల్గా ఈ వెహికల్ వచ్చేటప్పటికి 3 వేరియంట్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. బేస్, మిడ్, టాప్ ఎండ్ అని చెప్పేసి. అలాగే 6 కలర్స్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంజిన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఏఆర్ ఆయిల్ కూల్డ్ 349cc BS 6.2 SOHC ఇంజిన్తో లభిస్తూ ఉంది. 20 PS పవర్, 27 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. ఇంకా డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడొచ్చు పూర్తిగా ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. అంటే ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మనం చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ABS ఉంది. బ్యాక్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది. ఒకవేళ స్పోక్ వీల్స్తో ఉన్న బేస్ వేరియంట్ మీరు పర్చేస్ చేస్తే బ్యాక్ సైడ్ 153mm డ్రమ్ బ్రేక్ అనేది ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. అలాగే సస్పెన్షన్ మీద మట్టి పడకుండా సస్పెన్షన్ బూట్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ 6 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉంటాయి. వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110/70 17 ఇంచ్ టైర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 140/70 17 ఇంచ్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 160mm అనేది ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 790mm అనేది ఇచ్చారు. 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. వెయిట్ విషయానికి వస్తే 181 kgs అనేది ఉంది. నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించింది నేను రైడ్ చేసినప్పుడు. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా LED ఇచ్చారు. కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారు. ఇవి కూడా LEDతో ఇస్తే బాగుండేది. ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. స్పీడోమీటర్ వచ్చేటప్పటికి అనలాగ్లో ఉంది. డిజిటల్ మీటర్లో చూసినట్లయితే సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, క్లాక్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. ఇట్లా మనకి చాలా ఫీచర్స్ అయితే ఈ కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది. రైట్ సైడ్ చిన్న డిజిటల్ మీటర్లో బ్యాటరీ వోల్టేజ్, గూగుల్ మ్యాప్స్ లాంటివి అయితే చూపిస్తూ ఉండిద్ది. ఇది కొత్త ఫీచర్ అని చెప్పుకోవచ్చు. 2025 మోడల్లో ఇంక్లూడ్ చేశారు. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. కొంచెం చిన్నగానే ఉంది, అయినప్పటికీ సిటీలో తిరగడానికి మేనేజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా మనకి చూస్తానికి ఇలా ఉండిద్ది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. శారీ గార్డ్ ఉంది, ఇది కూడా స్కిప్ అవ్వలేదు. ఫైనల్ గా కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్, ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. దాని కింద హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఐ స్విచ్ అయితే ఇచ్చారు. ఈ స్విచ్ ద్వారా ట్రిప్ మీటర్స్ ని 0 చేసుకోవచ్చు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. హ్యాండిల్ మీద స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 km/h స్పీడ్తో వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వెహికల్ మీకోసం రివ్యూ చేయడానికి ప్రవెలికా మోటార్స్ విజయవాడ వాళ్ళు అయితే ఇచ్చారు. బందర్ రోడ్ నియర్ కానూరు దగ్గర అయితే ఈ షోరూమ్ ఉండిద్ది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోగలరు. ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ అయితే 1,82,520 రూపీస్ అయితే ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే 2,19,113 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 30,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీట్ కంఫర్ట్ అనమాట. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే సీట్ కుషనింగ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేశారు. చాలా సీటు మెత్తగా ఉంది. వెహికల్ అయితే హైట్ తక్కువ ఉందన్నమాట. నాకైతే కాళ్ళు ప్రాపర్గా కింద అందినయి. వైడ్ హ్యాండిల్ బారు అలాగే కొంచెం పైకి అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. క్లచ్ పట్టుకునేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ వస్తూ ఉంది. .4 PS పవర్, 27 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజను. పికప్ బాగుంది.
సెకండ్ గేర్లో ఈజీగా మీరు 80 km/h స్పీడ్ అయితే వెళ్ళొచ్చు. ఈ వెహికల్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120 km ఈజీగా రీచ్ అయ్యింది. బట్ ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది, నేను ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదలుచుకోలేదు. వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను రైడ్ చేసి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. సీట్ కంఫర్ట్ బాగుంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. క్లచ్ అయితే మాత్రం బటరీ స్మూత్ అయితే ఉంది బ్రో, మీకు అసలు హార్డ్ అయితే ఎక్కడ అనిపించదు. అలాగే క్లచ్ లీవర్ కూడా చాలా కంఫర్టబుల్గా కొద్దిగా వైడ్గా ఉందన్నమాట. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది, మీకు హార్డ్ అయితే ఎక్కడా లేదు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. జనరల్గా ఈ వెహికల్ మీరు కొనుక్కొని సిటీలో రైడ్ చేసేటప్పుడు వెయిట్ తక్కువ ఉంది, హైట్ తక్కువ ఉంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు ప్రాబ్లం లేదు, క్లచ్ కూడా స్మూత్గా ఉంది కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో LED హెడ్లైట్ అయితే ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ క్లచ్ లీవర్ కింద మీకు Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. పాత వెహికల్లో మీకు Type-C ఛార్జింగ్ సాకెట్ ఉన్నప్పటికీ అది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయదు. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేశారు, ఇదోటి నాకు బాగా నచ్చింది. యూటర్న్ తీసేసుకుందాం. చాలా కాంపాక్ట్ ఉంది బ్రో. ఇది కూడా కొత్త కలర్ అనమాట, 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. సో మెటల్ ఫ్యూయల్ ట్యాంకు సాలిడ్ ఉంది, స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్లో హజార్డ్ లైట్స్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్ జనరల్గా మీరు లాంగ్ రైడ్ వేసుకు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా పక్కన పార్క్ చేసుకున్నప్పుడు మీకు హజార్డ్ లైట్స్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనమాట. ఆఫ్టర్ మార్కెట్ అయితే వేయించుకోకుండా కంపెనీ వాళ్ళే ఇస్తూ ఉన్నారు, ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే ఇక్కడ మీకు గూగుల్ మ్యాప్స్ కూడా ఇంక్లూడ్ చేశారు, సో ఇది కూడా మీకు కొత్తగా వస్తూ ఉంది. ఈ కన్సోల్లో లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగింది కదా, ఇట్లా లైట్ వెలిగినప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలి. అలా పెట్రోల్ కొట్టించుకోకుండా ఇంకా పెట్రోల్ ఉంది కదా ఫ్యూయల్ ట్యాంక్లో అని చెప్పేసి వాడారనుకోండి, ఈ ట్యాంక్ లోపల మీకు ఫ్యూయల్ పంప్ ఉండేది, అది పాడైపోయింది. అది పాడైపోతే మీకు వారంటీ కూడా రాదనమాట. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ మీకు 300 mm డిస్క్ బ్రేకు, బ్యాక్ సైడ్ 270 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. చూసారా, హార్డ్ బ్రేకింగ్ అయితే ఏం చేయట్లేదు, ఇక్కడ అంతా ఇసుకుందనమాట. హార్డ్ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా స్కిడ్ అయిపోయి కింద పడిపోతాము. బ్రేక్స్ కూడా జాగ్రత్తగా చూసుకొని వేయాలి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ 2 షాక్స్ అయితే ఉన్నాయి కదా. సో మీకు సస్పెన్షన్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. మరీ అంత స్మూత్ లేదు, మరీ అంత హార్డ్గా కూడా లేదనమాట. సిటీలో తిరగడానికి పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు సస్పెన్షన్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ 2025లో తయారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొత్త వెహికల్లో వచ్చిన అప్డేట్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఫీచర్ విషయానికి వస్తే Type-C ఛార్జింగ్ సాకెట్ అని చెప్పుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేసినట్టుగా అయితే డిజైన్ చేశారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీరు లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు వచ్చే అన్ని ఫోన్స్లో కూడా Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది కదా. సో మీ దగ్గర Type-C to Type-C కేబుల్ ఉండిద్ది, డైరెక్ట్గా మీరు కనెక్ట్ చేసేసి ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు. సెకండ్ చేంజ్ వచ్చేటప్పటికి పాత వెహికల్లో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 150 mm అనేది ఉంది కదా, ఈసారి 10 mm అనేది ఇంక్రీజ్ చేశారు, అంటే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో లభిస్తూ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉండాలి కదా, ఇందులో పర్ఫెక్ట్ గా 160 అయితే ఉంది. థర్డ్ అప్డేట్ వచ్చేటప్పటికి సీట్ కుషనింగ్ అని చెప్పుకోవచ్చు. పాత వెహికల్ మీకు సీట్ కుషనింగ్ అనేది అంత ఎక్కువ అయితే ఉండదు, కానీ కొత్త వెహికల్లో నేను వెహికల్ మీదకి కూర్చోగానే అబ్జర్వ్ చేసింది మాత్రం అదే, చాలా స్మూత్గా అయితే ఉండేది సీట్ అయితే. మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు వెహికల్ మీదకి కూర్చొని చెక్ చేసుకోండి, రైడ్ చేసేటప్పుడు కూడా మీకు చాలా స్మూత్గా అయితే ఉండేది సీటు. సో రైడ్ చేసే కొద్దీ రైడ్ చేయాలనిపించింది, అంత స్మూత్గా ఉంది సీట్ కుషనింగ్ అనేది. ఇంకా ఫోర్త్ అప్డేట్ వచ్చేటప్పటికి గూగుల్ మ్యాప్స్ అనమాట. కన్సోల్ కి రైట్ సైడ్ చిన్న డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు కదా, అందులో మీకు గూగుల్ మ్యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో పాత వెహికల్ లో మీకు ఈ ఫీచర్ అయితే లేదు, కొత్త వెహికల్ లో మీకు ఇన్బిల్ట్ గా అయితే వస్తా ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. ఫిఫ్త్ అప్డేట్ విషయానికి వస్తే పాత వెహికల్ లో మీకు హాలోజన్ హెడ్ లైట్ అయితే ఉంది కదా, ఈసారి దాన్ని అప్డేట్ చేశారు, LED హెడ్ లైట్ తో తీసుకొచ్చారనమాట. ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింట్. నైట్ టైం విజిబిలిటీ కూడా మీకు ఈసారి కొంచెం ఇంక్రీజ్ అయింది. ఫైనల్ గా సిక్స్త్ అప్డేట్ విషయానికి వస్తే కలర్స్ అని చెప్పుకోవచ్చు. 3 కొత్త కలర్స్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. ఆల్రెడీ ఒక కలర్ అయితే మనం రివ్యూ చేశాం కదా. సెకండ్ కలర్ విషయానికి వస్తే రియో వైట్, అదైతే నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. థర్డ్ కలర్ విషయానికి వస్తే లండన్ రెడ్, ఇది కూడా మీకు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో చూస్తానికి బాగానే ఉండిద్ది. బట్ రియో వైట్ ఏదైతే ఉందో అది
కొద్దిగా ఐ క్యాచీగా అయితే ఉందన్నమాట. డిఫరెంట్ కలర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ మీద చాలా బాగుంది నాకైతే. ఫైనల్ గా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే 2,20,000 రూపీస్ పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 కొనుక్కోవచ్చా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ బ్రో, ఫిట్ అండ్ ఫినిషింగ్ కానీ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కానీ సాలిడ్ గా అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేటప్పటికి మీకు ఆల్ ఓవర్ ఇండియా నెట్వర్క్ అయితే ఉండిద్ది, సర్వీస్ నెట్వర్క్ అయితే మీకు చాలా బాగుండిద్ది. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు. సీట్ హైట్ కూడా మీకు 790 mm ఉండిద్ది కాబట్టి షార్ట్ రైడర్స్ కూడా ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. లాంగ్ స్ట్రోక్ జే సిరీస్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. 27 Nm టార్క్ అయితే ఉంది కదా, సో రైడ్ చేసేటప్పుడు మీకు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. కానీ ఒకసారి మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసే ముందు టెస్ట్ రైడ్ చేయండి. హంటర్ 350 పర్చేస్ చేసుకున్న తర్వాత నేను లాంగ్ రైడ్ అయితే వెళ్తాను. నాకు ఆ వెహికల్ అయితే చాలా సంవత్సరాలు రావాలి, టైర్స్ గ్రిప్ బాగుండాలి, హైట్ తక్కువ ఉండాలి, వెయిట్ తక్కువ ఉండాలి, నేను వెళ్ళిన చోటల్లా సర్వీస్ సెంటర్లు అయితే ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే హంటర్ 350 కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.